పొద్దున్నే లేవడంతోనే మీ పిల్లలకు పాలు పడుతున్నారా? కానీ మీ చేతంతో మీ బుజ్జాయిలకు విషం పడుతున్నారు. స్వచ్ఛమైన గేదె పాలు కలుషితమవుతున్నాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. పాల ఉత్పత్తి కోసం పశువులకు విచ్చలవిడిగా ఇస్తున్న నిషేధిత ఇంజెక్షన్లు పాలను పాయిజన్ గా మార్చేస్తున్నాయి. రాజమండ్రిలో భారీ ఎత్తున నిషేధిత మందులు పట్టుబడ్డంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సూది మందులు కావవి యమపాసాలు. ఆ పాలు తాగితే అంతే. పెద్దలకు ప్రాణాంతకమైన జబ్బులు, పాలల్లో నశించే రోగనిరోధక శక్తి, క్యాన్సర్ సోకే ప్రమాదం, కిడ్నీలు నాడీ వ్యవస్థ నిర్వీర్యమయ్యే అవకాశం. డ్రగ్స్ మాఫియా యువతనే కాదు పశువులను వదిలిపెట్టట్లేదు. పశువులకు వాటి ద్వారా జనానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నారు అక్రమార్కులు. పాల దిగుబడి పెరిగేందుకు ఉత్ప్రేరకంగా వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు మార్కెట్లో విపరీతంగా దొరుకుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఇన్నీస్పేటలోని ఓ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడి ఇంట్లో సుమారు 7,000కు పైగా నిషేధిత ఇంజెక్షన్లు లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 3,000 ఇంజెక్షన్లను విక్రయించగా మిగిలిన వాటిని అధికారులు సీజ్ చేశారు. కనీసం లేబుళ్లు కూడా లేకుండా సరఫరా చేస్తున్న ఈ సూది మందులను నాటు పద్ధతిలో బీహార్లో తయారు చేసినట్లు ఔషధ నియంత్రణ అధికారులు గుర్తించారు. ఈ ఇంజెక్షన్లు చేసిన గేదెల నుంచి తీసిన పాలు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఎప్పుడో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినా డ్రగ్స్ మాఫియా తమ బిజినెస్ ను ఆపలేదు. పాలు ఎక్కువగా వచ్చేందుకు రైతులు గేదెలకు ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. పాల వ్యాపారం చేసేవారు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇవ్వాల్సిన ఇంజెక్షన్ను వైద్యుల సలహా లేకుండా ఇష్టారాజ్యంగా వాడడం పెద్ద సమస్యగా మారింది. దీంతో గేదెలకు అనేక రకాల గర్భకోశ వ్యాధులు వస్తాయి. అవి ఇచ్చే పాల ద్వారా మనకు అనేక జబ్బులు వస్తున్నట్లు ఇప్పటికే డాక్టర్లు నిర్ధారించారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో హార్మోన్ల లోపం, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీలు, నాడీ వ్యవస్థ పాడవడమే కాక క్యాన్సర్ సోకే అవకాశమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే దాన్ని జస్ట్ లైక్ ఉత్ప్రేరకంగా పనిచేసి సో గేదె శరీరం స్ట్రెస్ గురై ఎక్కువ పాలు వస్తాయి. బట్ అది తాత్కాలికంగా తప్ప దానివల్ల ఏంటంటే గేదె శరీరం ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా అది ఈ పాలు ఉపయోగించే మనుషుల్లోనూ చిన్నపిల్లల్లోనూ ఖచ్చితంగా దుష్ఫలితాలు వస్తున్నాయండి. అవి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, సరైన ఎదుగుదల లేకపోవడం జరుగుతూ ఉంది. ఆక్సిటోసిన్ అసలు వాడకూడదని పశుసంవర్ధక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని మెడికల్ ఏజెన్సీలు అక్రమార్జనకు కక్కుర్తిపడి నిషేధిత డ్రగ్స్ ను అమ్ముతున్నారు. వ్యవసాయానికి, పాడికి పెట్టింది పేరైన తూర్పుగోదావరి జిల్లాలో నిషేధిత ఆక్సిటోసిన్ దొరకడం టెన్షన్ పుట్టిస్తోంది. రాజధాని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అధిక శాతం పశువులకు ఆక్సిటోసిన్ ఇస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఆ ఇంజక్షన్ సంబంధించిన వివరాలు అడిగితే మాత్రం అతను మాత్రం చెప్పలేదు, కానీ మాకు బీహార్ నుంచి వస్తాయని మాత్రం చెప్పాడు. తర్వాత అతను సుమారు 10,000 యాంపిల్స్ తెచ్చాడు. ఆల్రెడీ 3,000 యాంపిల్స్ అమ్మానండి, ఎవరికి అమ్మింది కూడా నాకు సరిగ్గా గుర్తులేదని చెప్తున్నాడు. మరి ఈ విధంగా ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇది మామూలుగా అయితే ఇది కంట్రోల్డ్, కానీ ఇది టోటల్ గా స్పూరియస్ అండి. ఇది బ్లిస్టర్ ప్యాకింగ్ లో కూడా లేదు. దాని మీద ఎలాంటి లేబుల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ ఏం కూడా లేవు. కానీ సమతులాహారమైన పాలు గరళంలా మారుతుండడం ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ఈ కలుషిత లోకంలో స్వచ్ఛమైన పాలు దొరకడమూ గగనమే అవుతోంది. ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు చేపడితే తప్ప డ్రగ్స్ మాఫియా ఆటలకు అడ్డుకట్టపడదు.